హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీష్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల పులుసు లాగా ఉండే సొరకాయ పులుసు. సేమ్ చేపల పులుసు టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఒక సొరకాయ తీసుకోవాలి. పీల్ తీసేసి పెద్ద పెద్ద పీసెస్ లాగా కోసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. కలర్ రావాలి. ఇప్పుడు ఈ ముక్కలు తీసి పక్కన పెడదాం. చూసారు కదా, ఈ కలర్ రావాలి. ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. స్పూన్స్ కాదు, గరిటెతో వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటో, కరివేపాకు మొత్తం కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దాం. మగ్గిందో లేదో చూద్దాం. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కల్లుప్పు వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు స్పూన్ల కారం కూడా వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ముక్కలకి కారం పట్టేలాగా స్టవ్ మీద ఉంచు. ఆ తర్వాత ఒక పెద్దలపై సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఆ పులుసు తీసి పెట్టుకోవాలి. చింతపండు పులుసు. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి.
కావాలంటే అంత ఉంచుకోండి. నేను మాత్రం కొంచెం పులుసు తక్కువ తీసుకుంటాను. లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ.